దాదాపుగా ఆ కాన్వర్సేషన్ లో నేను మాక్సిమం అంత పర్సనల్ గా వెళ్ళిన సందర్భంలో అంటే రెండు వైపు ఫైనాన్షియల్ గా బహుశా ఎక్కడో కొన్ని క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడిగాను. ఆయన ఏమన్నా అండి మా ఇయ్యంకుడు కోసం నేను కర్ర పట్టుకొని వస్తాను అంటానే నా మీద బురద వేస్తున్నాడు పడుకోమని. ఓకే గౌతమ్ ప్లీజ్. ఒక సెకండ్ సార్. ప్లీజ్. మార్చ్ 28, 2019 మా పెళ్ళైంది. మార్చ్ 28, 2019 ఓకే మా పెళ్ళైంది. ఓకే మార్చ్ 1, 2019 మార్చ్ 1, 2019 విజిలెన్స్ రిపోర్ట్ నెంబర్ చెప్తున్నాను సార్, దయచేసి ఒకసారి నోట్ చేసుకోండి. 19 ఓకే బ్రాకెట్ లో 5733 స్లాష్ ఓకే క్యాపిటల్ వి ఫర్ విజయవాడ ఓకే అండ్ ఈ ఫర్ ఈగిల్ వి అండ్ ఈ ఓకే బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఈ ఫైల్ ఓకే కృష్ణా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఇప్పుడుందా? దేనికి సంబంధించింది? వాళ్ళ అమ్మ 5 ఏళ్ళు సర్పంచ్ చేసి 2013లో వైసీపీ తరపున ఆవిడ సర్పంచ్గా గెలిచి ఊరందరి మీద ఒక 25 కోట్లు వేసుకుంటే అకౌంట్లో 90 లక్షలకు విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. ఏంటి బ్లాక్ కాకుండా వైట్, వీళ్ళు వైట్ ఎంత కొట్టేశారు అనేది విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే స్టిల్ అది కలెక్టర్ టేబుల్ మీద ఉంది సార్. ఇదే ఇయర్ 2025 ఓకే. అప్పుడు జనరేట్ అయిన రిపోర్ట్ ఈ పాటికి ఆవిడ అరెస్ట్ అవ్వాలి. అది ఒక్కసారి నేను ఇక్కడి నుంచి వస్తాను జరిగిందని చెప్పి అదే మీకు మీ సార్. యాక్చువల్గా నేను ఇప్పుడు విక్టిమ్ని. నేను విక్టిమ్ అయ్యాక నాకు మిగిలిన విక్టిమ్స్ రీచ్ అవుట్ అవుతున్నారు. ఓకే ఈ కాకాని అండ్ ఫ్యామిలీ విక్టిమ్స్, వీళ్ళ అక్క విక్టిమ్స్ కూడా నాకు అప్రోచ్ అయ్యారు. కాకపోతే నాకు అనవసరం. ఇప్పుడు ఈ విజిలెన్స్ రిపోర్ట్ డీజీపీ గుప్తా గారి టేబుల్ మీద ఉందా లేదా? అసలు వీళ్ళ బిజినెస్ ఏంటో నేను చెప్తాను సార్. ఈ రోజు నా బిజినెస్ గురించి ఆయన మాట్లాడారు కాబట్టి రితు చౌదరి కోసం ఆయన ఈ మెట్లెక్కి నా కోసం నా బిడ్డ కోసం ఏ రోజు రాని పెద్ద మనిషి ఈ రోజు వచ్చారు కాబట్టి. అదే పాయింట్ ఆయన ఏమంటున్నారంటే స్టోరీస్ కోసం స్టోరీ ఒక మంచి రితు చౌదరి డైరెక్టరా సార్? అదే వస్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నా. నేను ఈ క్వశ్చన్ అడిగి ప్రయత్నం చేస్తాను బికాస్ నేను రీతు పేరు డైరెక్ట్గా మేము తీసుకోను బికాస్ హ్యావింగ్ సమ్ ఇష్యూస్. ఓకే నాట్ ఇష్యూస్ వేరే విధం కాదు. నేను ఆయన అడిగా ఇలా ఒక మహిళ వచ్చింది కదా ఈ అంశానికంటే ఉదయం 9 నుంచి రాత్రి 4, 5 అయిపోతుంది, ఎవరెవరో వస్తారు, స్టోరీ నేరేషన్ వింటూ ఉంటానని చెప్పి నాకు చెప్పాడు. అలాంటప్పుడు దాంట్లో అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, అపార్థం చేసుకుంటే ఎలా? దాంట్లో యాక్టర్స్ ఉండొచ్చు, దాంట్లో ఎవరైనా ఉండొచ్చు అని అర్థం వచ్చిన ఆయన మాట్లాడిన సందర్భం. ఇప్పుడు సో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నారు అనేది అంటే మీరు అపార్థం చేసుకున్నారు. ప్రూవ్ చేయమనండి. నేను అపార్థం చేసుకోలేదు సార్. ఆయన అంటుంది ఇప్పుడు 2023లో నా ప్రెగ్నెన్సీ టైంలో రితు చౌదరి అనే వ్యక్తి కోసం నా కడుపు గురించి ఏ ఆడది అబద్ధాలు చెప్పదు. ఈ రోజు కూర్చొని రితు చౌదరి డిగ్నిటీ కాపాడటానికి వాళ్ళ కొడుక్కి లేని డిగ్నిటీ పెంచడానికి ఎన్నెన్నో అబద్ధాలు చెప్తున్నారు. ఆయన నా కడుపు మీద చేతులేసి అతను తోసాడు. ఈ విషయం నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లేదు కాబట్టి నేను ప్రూవ్ చేయలేకపోతున్నా. వీళ్ళతో మాట్లాడి ఇక్కడ ఎలా ఉందంటే సార్, వాళ్ళు అక్యూజ్డ్, మేము విక్టిమ్స్ కాబట్టి నేను మాట్లాడే ప్రతిదీ నేను ప్రూవ్ చేయాలి. వాళ్ళు ఏది పడితే అది నా మీద పెయింటేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ మీద కూడా మీకు క్వశ్చన్ ఉంది. ఇన్ ద సెన్స్ ఆయన ఉంటుంది భర్త మీద తనకి ఎప్పటి నుంచి అనుమానం ఉంది కాబట్టి ఫుటేజ్ అంతా ముందే సెట్ రెడీ చేసుకుంది. అలాంటప్పుడు ఇంకా ఎందుకు రిలేషన్ కంటిన్యూ చేయడం అప్పుడు ఆ టైంలో? అంటే మీకు ఎప్పుడో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సార్ ఇప్పుడు ఈయన క్వశ్చన్లన్నీ నన్ను అడిగారు కదా, నా క్వశ్చన్స్ అన్ని ఆయన అడిగారా? అడిగాను నేను. ఏం చెప్పారు సార్? లైవ్ చూడమంటారా? చూడండి ఒకసారి. అంటే అలా కాదు సార్, ఇప్పుడు నేను ఆయన వాయిస్ రికార్డింగ్స్ మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, ఇంటర్వ్యూ సంబంధించి క్వశ్చన్స్ ని ఆ ఇంటర్వ్యూని ప్లే చేసి క్వశ్చన్స్ అడిగిన. ఇప్పుడు నేను కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్ ఆయన్ని. వి విల్ ఆస్క్ నిర్మోహమాటంగా. ఒక్క మాట అండి, ఇక్కడ మా అమ్మాయికి అన్యాయం జరిగింది, ఒక మామగా ఇక్కడికి వచ్చాడు. మా అమ్మాయికి అన్యాయానికి ఏం జస్టిస్ చేస్తాడో చెప్పాలి కానీ ఎవరో అమ్మాయిలు బయటపడతారు అంత భయం దేనికి? ఆయనకి అంత ఉలికి ఎందుకు వస్తుంది? అంటే ఉన్నాయనే కదా సార్. అసలు ఇది డివోర్స్ రిపోర్ట్ సార్. ఇందులో ఏం రాశారు? ఇది డివోర్స్ వాళ్ళు పంపించిన నోటీస్ నాకు. ఓకే ఇంకా చదువురాని అమ్మాయిలను అయితే వీళ్ళు అసలు ఇట్లా ఎక్కి ఇట్లా రెజిలింగ్ షార్ట్స్ లాగా వేసి బెల్ట్లు పెట్టుకొని తిరిగే వాళ్ళేమో ఫాదర్ అండ్ సన్. నాకు అర్థం కావట్లేదు చదువురాని అమ్మాయిలను అయితే. ఇప్పుడు వీళ్ళు ఏం రాశారంటే సార్, నేనంట ఇతనికి మందు తాగిపించి రిచ్ ఫ్యామిలీస్ని నేను పార్టీస్కి పిలిచి ఇంటికి
ఇతనికి మందు తాగిపిచ్చి ఇతన్ని వాళ్ళని ఇంటిమేట్ వీడియోస్ నేను తీసానంట. ఇది ఉంది, నేను మీకు చూపిస్తాను లైన్. తీసాను అని అంటే ఉందని ఒప్పుకున్నారుగా. ఇప్పుడు ఆ అమ్మాయిల డిగ్నిటీ అసలు రితు చౌదరి అనేది ఒక థర్డ్ పర్సన్, నేను ఒక ఆడదాన్ని. ఆ అమ్మాయిని ఈ టాపిక్లో ఇన్వాల్వ్ చేయాలని నాకు ఫస్ట్ నుంచి లేదు, ఫస్ట్ నుంచి నాకు లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో, ఇతను ఎన్ని మాటలు చెప్తే వచ్చిందో నాకు తెలియదు కదా. ఆ అమ్మాయి నా ఫ్లాట్ అని అసలు ఆ అమ్మాయికి తెలుసో లేదో, మేమిద్దరం విడిపోయామని కథలు చెప్పుకున్నాడు, ఎవరికి తెలుసు సార్. ఆ అమ్మాయి అయితే వచ్చింది, తను రాకూడదు. వచ్చింది, వాళ్ళు హ్యాపీ డెంట్లు తింటున్నారని అన్నా కానీ నేను డ్రగ్స్ తీసుకున్నారు అనలా. నాకు డౌట్ అయితే ఉంది, నాకైతే డౌట్ ఉంది. రితు చౌదరి మహేష్ కలిసి డ్రగ్స్ ఆల్కహాల్ తీసుకున్నారనే డౌట్ నాకుంది. నేను డినై చేయను, కానీ నేను కన్ఫర్మ్ చేయలే వాళ్ళు చేస్తున్నారు అని. ఒకవేళ వాళ్ళకి అంత ఇబ్బంది అయితే టెస్ట్ చేయించుకుంటా అంటున్నాడు కదా, వచ్చి ఇక్కడ కూర్చొని చేయించుకోమనండి. బ్లడ్ టెస్ట్లు ఉంటాయి కదా డ్రగ్స్ కి, ఉంటది కదా. ఇప్పుడు అతను డీటాక్సిఫికేషన్ లో ఉండుండొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయిలతో నేను వీడియోలు తీశాను అని అతనే డైవర్స్ నోటీస్లో టైప్ చేసి పంపించాడంటే అంటే అతను ఇంటిమేట్గా ఉన్నట్టు ఒప్పుకున్నట్టు కాదా సార్? ఇంటిమేట్గా లేనోడు నా భార్య మందు అసలు ఏ భార్య సార్ భర్తను అలా వీడియోలు తీసింది? మొత్తం అసలు ఇండియన్ హిస్టరీలో ఏ ఆడది తీసిందో నాకు ఒక్కసారి మీరు ఒక్క పేరు చెప్పండి. ఒక భర్తకి మందు తాగిపిచ్చి డ్రగ్స్ ఇచ్చి ఒక ఆడదానితో పడుకోబెట్టి అండ్ ఫీమేల్ని రేప్ చేయగలరు కానీ మగాడిని రేప్ చేయలేరు. నేను మాట్లాడుతున్న చాలా డెప్త్ విషయం, అది నేను బయటికి చెప్పలేను. ఎలా ఇతను ఏం చేస్తారు సార్? ఇతను ఏం చేస్తారు? నేనేం చేపిస్తాను? అసలు నాకేం పని? ఆయన ఏమన్నారంటే ఆయన ఏమన్నారంటే ఇంతవరకు మా ఫ్యామిలీ మీద ఎక్కడ మాట మాట్లాడిన గౌతమి ఒక్కసారిగా మాట మార్చేస్తుంది, ఒక్కసారిగా మా మీద ఇంత పెద్ద ఆరోపణలు చేస్తుంది. ఇటు వాళ్ళ ఆడబిడ్డకి వాళ్ళ అమ్మాయికి సంబంధించి మాట్లాడిన క్రమంలో అసలు ఎందుకు సంబంధం లేని వాళ్ళు తీసుకొస్తున్నారు సార్? ఎందుకంటే సార్ వాళ్ళ అక్కంటే నాకు ఫస్ట్ నుంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే లేదు. కానీ అది బేస్ చేసుకొని నేను ఆ అమ్మాయిని కామెంట్ చేస్తే నేను తప్పుడు వ్యక్తినని నేను ఒప్పుకుంటా. నేను ఆ అమ్మాయిని అలా కామెంట్ చేయలే. ఆ అమ్మాయి నాకంటే 6 ఏళ్ళు 5 ఏళ్ళు పెద్దది, వాళ్ళ అక్క. నేను ఎందుకు అన్నానంటే సార్, ఆ అమ్మాయి నేను పాలిస్తుంటే నా బిడ్డకి, ఈరోజు నేను పాలు ఇవ్వట్లేదని కూడా చెప్తున్నారు వీళ్ళు. ఇస్తుంటే నా ముందుకు వచ్చి కూర్చొని నా బిడ్డకి మెంటల్ వస్తుందండి సార్, నా బిడ్డకి ఆటిజం వస్తుందండి, నా బిడ్డ 5 ఏళ్ల కంటే ఎక్కువ బతకడంది. ఈ ఏడ్చిన పెద్ద మనిషి ఇందాక లైవ్ లో ఆ రోజు ఏమయ్యాడు సార్? ఈయన కాదు, నా హస్బెండ్ ఉన్నాడు కదా, ఏమయ్యాడు ఆ రోజు? వాళ్ళ అక్కలా అంటే ఈయన అంటున్నారు కదా, 2 గొడవ పెట్టుకున్న నా కోడలు మా అమ్మాయితో, నాకేం తెలియదు నేను వెళ్ళిపోయాను. ఆ విషయం గురించి అయింది గొడవ, ఆ విషయం గురించి అయింది. ఇప్పుడు ఆమె వచ్చి చెప్పింది సార్, క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నోళ్ళు బిహైండ్ ఏదో ప్లాన్ ఉన్నప్పుడు బయటకు ఏదో చెప్తారు. నాకు వాళ్ళక్క క్రిమినల్ ఇంటెన్షన్ ఉన్నట్టు నాకు అర్థమైంది. నాకు అనిపించింది మనసులో, మామ్ ఇన్స్టింక్ట్ అంటారు దాన్ని. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆఫ్ కోర్స్ అర్థమైందా లేకపోతే ఎగ్జంప్షనా లేకపోతే ఎక్కడైనా మీకు ఎవిడెంట్గా అనిపించిందా? సార్ నాకు ఉన్న ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది. ఓకే నేను వాళ్ళు కూడా నా మీద కొన్ని ఆరోపణలు చేశారు, నా వెనక ఎవరో ఉన్నారన్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంత పెద్ద మీడియా ముఖంగా ఒక ఆడదాన్ని దాడి చేశారు, మీరు ఎక్కడో ఆ హోటల్ లేదు ఒకటి దాడి చేశారు. ఎవరు చేశారు సార్ దాడి? మా షెఫ్లు నేను పిలిపించిన, ఇప్పుడు పిలిపించిన, నేను కిడ్నాప్ చేశాను అన్నారు చూడండి, నేను పిలిపిస్తాను ఆగండి. అసలు జరిగిందా? అసలు ఏం జరిగింది అంటే దానికి సంబంధించి, ఎందుకంటే చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆయన ఇందాక మా అన్నగారు మాట్లాడుతూ 10 మంది పని మనుషులు ఆ అమ్మాయికి జడేస్తారు, చిక్కు తీస్తారు, పేలు దోస్తారని చెప్పాడు. అసలు నా కూతురికి 10 మంది పని మనుషులు లేరు సార్. బేబీ సిట్టర్ ఒక అబ్బాయి ఉండేది, మా అల్లుడు రూమ్ సర్దడానికి, మా అల్లుడు బట్టలు సర్దడానికి ఆ అబ్బాయి పర్సనల్ ఒక మనిషి ఉండేది. ఇంట్లో మామూలుగా వచ్చి చేసుకుని వెళ్ళిపోతారు. గెటెడ్ కమ్యూనిటీలో అది కామన్ కదా, ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు, కుక్లు ఉంటారు, అంతే సార్, అంతకు మించి ఇంకొకళ్ళు లేరు. ఎందుకు సార్ ఒక ఆడపిల్ల మీద అన్ని అబద్ధాలు అంత పెద్ద మనిషి ఆయన వేయటం? 10 మంది పని వాళ్ళు ఏం చేస్తారు సార్ ఇంట్లో? అంటే మా అమ్మాయి ఏమన్నా ఇల్లీగల్ బిజినెస్లు చేసి 10 మందిని దందాకు తీసుకుపోతుందా? ఏం చేస్తుందని మా అమ్మాయి 10 మంది ఆడవాళ్ళని ఇంట్లో పెట్టుకుంటుంది? దేనికి పెట్టుకుంటారు? వియ్యపురాలతో ఎప్పుడైనా మాట్లాడారు? ఎందుకంటే ఆడవాళ్ళ సమస్యలు ఆడవాళ్ళతో మాట్లాడుకునే సందర్భంలో కొన్ని తేలుతూ ఉంటాయి సార్. మా వియ్యపురాలు ఆవిడ
నేను చెప్పలేను కానీ మరి ఆవిడ ఎన్ని బాధలు పడ్డారు సార్, ఆవిడ ఎన్ని బాధలు పడ్డారు. షీఈ్ ఆల్సో విక్టిమ్. ఆవిడ ఎన్ని బాధలు పడి ఎంత గోత్రు అయ్యి ఆవిడ నోరు మూసుకొని పడి ఉంటున్నారు అక్కడ. ఆ ఇంట్లో మేము మాట్లాడుకున్నాం, పెళ్ళి ఓకే అన్న తర్వాత అమ్మాయికి చెప్పాను నేను. ఆ ఇంట్లో ఈయన మేనరిజం చూశాను నేను, ఆడవాళ్ళ పట్ల ఈయన వ్యవహరించే తీరు. భార్యను కూడా నోరు తెరవనిచ్చేవాడు కాదు అసలు. మా మదరు ఫాదర్ కమ్యూనిస్టులు, మేము కొంచెం అభ్యుదయ భావాలతో పెరిగిన వాళ్ళం. మేము మహిళలంటే కాస్త గౌరవం, వాళ్ళకి మేము కూడా ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇచ్చే కుటుంబాలు.